కానీ దిస్ ఇస్ అ వెరీ ఎమోషనల్ ఫిల్మ్ ఫర్ మీ. మదర్ సెంటిమెంటు, ఫాదర్ సెంటిమెంటు, లవ్ స్టోరీస్, అది ఇది అన్నీ చేశాను, కానీ ఈ సినిమాకి ఫీల్ అయినంత ఎమోషన్ ఇంకా ఏ సినిమాకి ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఆ టైప్ కనెక్షన్ మంది. ఇప్పుడు దాకా నేను మిమ్మల్ని చూడలేదు, మీరు నన్ను లైవ్గా చూడలేదు, కానీ ఎప్పటి నుంచో తెలుసామనే ఫీలింగ్ ఉంది చూసారా, అదే ఈ సినిమా. సో అగైన్ ఆంధ్రా కింగ్ తాలూకా అనేది నా కెరియర్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పర్సనల్ ఫిల్మ్ అని చెప్తాను మహేష్కి ఎప్పుడు. ఈ కథ విన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో నా మైండ్లో ఉన్న థాట్, క్వశ్చన్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. ఆ ఎమోషన్ ఈ సినిమా. అండ్ ఈ సినిమా గురించి ఈ సినిమాలో థ్యాంక్ చేయాల్సింది ఉపేంద్ర గారు కూడా. ఎందుకంటే ఒక ఫ్యాన్గా నేను ప్లే చేశాను, సూపర్ స్టార్గా ఆయన ప్లే చేశారు. ఈ సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది మీకు ఆ కనెక్షన్ ఏంటి, ఒక స్టార్ అనేవాడు ఎలా ఆలోచిస్తే ఈ సినిమా చేయగలడు. ఈ కథ ఒకటి చెప్పాలి అనుకున్న ఇద్దరం బాగా కనెక్ట్ అయ్యాం, ఈ సినిమా చేసాం. ఒక గ్లామరస్గా కనిపిస్తూ ఇంత బాగా పర్ఫామ్ చేసే యాక్ట్రెస్ ఐ థింక్ తెలుగు ఇండస్ట్రీలో చాలా ఏళ్ల తర్వాత వచ్చింది అనిపిస్తుంది. యూ హ్యావ్ అ లాంగ్ 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 వే అహెడ్ భాగ్యశ్రీ. యు ఆర్ అ వెరీ రేర్ కాంబినేషన్. అండ్ మహేష్ చూడటానికి చాలా ఇన్నసెంట్గా ఉంటాడు, కానీ చూసారుగా మహేష్తో ఎప్పుడు చెప్తా ఉంటా, అంటే ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో సౌండ్ ఎక్కువ ఉన్న సినిమాలు ఉన్నాయి. అంటే నేను మాట్లాడతాక అదే చేశా, బాగా సౌండ్ వచ్చి థియేటర్లో. కానీ మహేష్ ఈ సినిమాతో థియేటర్లో కాదు, మనలో సౌండ్ వస్తూ ఉంటుంది. సినిమా చూసిన తర్వాత మనలో ఎమోషన్స్ని రేపుతాడు. అండ్ హీ కెన్ రియలీ మూవ్ యూ, హీ కెన్ షేక్ యూ ఫ్రమ్ విత్ ఇన్. సో మహేష్, ఐ థింక్ వీ మేడ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. అండ్ ఐల్ ఆల్వేస్ బీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ వీ మెట్. అండ్ మీ అందరినీ కోఆర్డినేట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ సిబ్బంది అందరికీ. అండ్ ఆల్సో ఇంకోటి కూడా చెప్పాలండి, ఇక్కడ కర్నూలు అవుట్స్కర్ట్స్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. 19 మంది చనిపోయారు. దానికి అన్నిటికీ కారణం ఒక చిన్న మిస్టేక్ వల్లే. అది చిన్న మిస్టేక్ అనుకుంటాం, కానీ ఎంత పెద్ద మిస్టేక్ అవుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్. ఒక్కడు తాగటం వల్ల 19 మంది ప్రాణాలు పోయినాయి. సో ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. And my dearest fans, actually fans కాదు, ఒక్కొక్కడికి చెప్తున్నా, my dear fans.